భోగాపురం ఎయిర్పోర్ట్పై క్రెడిట్ వార్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్రకు ఎయిర్పోర్ట్ తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని టీడీపీ చెబుతోంది. మరోవైపు దట్ క్రెడిట్ గోస్ టు జగన్ ఓన్లీ అంటోంది వైసీపీ. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ 100% సీఎం చంద్రబాబుదే అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలని చంద్రబాబు డిసైడ్ చేశారన్నారు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2015లో ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలాంటిది ఒకటి కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన. అంటే ఐడియా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. వైసీపీ హయాంలో కేవలం 300 ఎకరాల భూమిని సేకరించారన్నారు కేంద్ర మంత్రి. టీడీపీ ప్రభుత్వం 2200 ఎకరాల భూమిని సేకరించిందని పెమ్మసాని చెబితే, వైసీపీ హయాంలో 2000 ఎకరాలు సేకరించామని గుడివాడ అమర్నాథ్ చెప్పారు. 2023 మేము శంకుస్థాపన చేసేటువంటి సమయానికి పూర్తిగా 2700 ఎకరాలు భూమిని సేకరించి దాదాపు 1000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి R&R కి ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. రీటెండర్ వల్ల ఎయిర్పోర్ట్ పనులు ఆలస్యమయ్యాయన్నారు పెమ్మసాని. జగన్ 5 ఏళ్ల పాలనలో ఎయిర్పోర్ట్ పనులు నత్తనడకన సాగాయని కేంద్ర మంత్రి చెబితే, ఎయిర్పోర్ట్ త్వరగా పూర్తి కావడానికి కారణమే జగన్ అన్నారు అమర్నాథ్. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటే దీన్ని డిలే చేయటం. ఈ 500 ఎకరాలు ఏదైతే వాళ్ళు కేసులు పెట్టి అడ్డం పెట్టారో ఒరిజినల్ రేటు కంటే ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా వాళ్ళ మనుషుల చేత కేసులు పెట్టించి వాళ్ళ నాయకులకి, మళ్ళీ ఇందులో రైతులకు న్యాయం జరగలేదు, అక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు ఆ రైతుల్ని మేనేజ్ చేసి ఆ నాయకులకు డబ్బులు వచ్చే విధంగా చేశారు. ఆయన సాక్షాత్తు ప్రధాన మంత్రి గారి ముందు కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకడుగు వేయలేదు. కొబ్బరికాయ కొట్టడానికి గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు, ఎవరైనా కట్టేస్తారు. దారిని పోయినాడు ఎవరైనా కట్టేస్తారు. కొట్టమంటే కొబ్బరికాయ కొట్టమంటే ఎవరైనా కొడతాడు, గుమ్మడికాయ కట్టమంటే ఎవరైనా కట్టేస్తాడు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు ఎయిర్పోర్ట్ క్రెడిట్ కూటమి ప్రభుత్వాందే అన్నారు బీజేపీ నేతలు.